ప్రభుపేట అందరికీ వందనాలు. నా పేరు పద్మశ్రీ క్రిస్టి. మేము పద్మశ్రీ క్రిస్టి మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని మేమందరము కూడాను స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ఛానల్ ద్వారా మహాకృప వలన, దేవుని యొక్క మహాకృప వలన మనందరము కూడాను బైబిల్ గ్రంథంలోని అనేకమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపించిన కొలది అనేకమైన విషయాలను మనందరము కూడా నేర్చుకుందామని ఈ ఛానల్ని మేము మొదలుపెడుతూ ఉన్నాము. ఇక్కడ నా యొక్క కుటుంబము, నేను, అలాగే మా హస్బెండ్, మా పిల్లలు అందరము కూడాను ఈ యొక్క అబుదాబి అలైన్ అనే ప్రదేశంలో ఉంటూ ఉన్నాము. ఇక్కడ దేవుడు మాకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మేలుల ద్వారా చిన్న పరిచర్యలో మేమందరము కూడాను దేవుని యొక్క పనిలో ఉంటూ ఉన్నాము. ఈ పనిలో సహకారులుగా ఉంటున్న వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించును. అలాగే మేమందరము కూడాను కలిసి ఇదిగో ఈ ఛానల్ని మొదలుపెట్టుచుండగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క మాటలను, అనేకమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మశక్తి ప్రేరేపించిన కొలది మనందరము నేర్చుకుందాము. అందరికీ ఆశీర్వాదకరంగా ఈ ఛానల్ ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ దినం చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క ఛానల్ని నేను మొదలు పెట్టబోతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం అందరము కళ్ళు మూసుకుంటే. మహోన్నతుడ, మహా గొప్ప తండ్రి, స్తుతులకు స్తోత్రములకు అర్హుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ప్రభ, నీ అత్యంత దయనీయమైనటువంటి కృప ద్వారా మేమందరము కూడా నాయన ప్రభ ఆశీర్వదింపబడుతున్న దానికే మీకు వందనాలు తండ్రి. మీ కృపలో మేము ఈ ఛానల్ మొదలు పెట్టుకుంటుండగా నాయన ఈ ఛానల్ ద్వారా నాయన మీరే మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో కూడా నాయన ప్రభ గొప్ప గొప్ప విషయాలను నాయన ప్రభ మీరు మా అందరితో మాట్లాడుతూ మా జీవితాల్లో విశ్వాసాన్ని పెంపొందించమని, మీ అందు నమ్మకంతో ముందుకు సాగటానికి, మీ అందు నిరీక్షణ కలిగి ఉండటానికి, నేను ఒకరితో ఒకరము ప్రేమతో ఉండటానికి, ప్రతి ఒక్క విషయంలో కూడా నాయన మీ పరిశుద్ధాత్మశక్తిని మా అందరికీ దయచేయమని, ముఖ్యంగా ఈ ఛానల్ నాయన ప్రభ ప్రారంభించుకొంచుండగా మీ కృపా సమాధానాలు మాతో ఉంచమని, మీ తోడు మాతో ఎల్లప్పుడూ ఉంచమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసయ్య ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాక్చువల్గా ఈరోజు మనము ఒక చిన్న వాక్య భాగాన్ని కూడాను ఈరోజు మాట్లాడుకుందాము. దేవుని పట్ల మనందరికీ కూడాను విశ్వాసం అనేది చాలా ముఖ్యము. దేవుని పట్ల మనము విశ్వాసంతో ముందుకు సాగాలన్న విషయాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు బైబిల్ గ్రంథంలో తెలియపరిచారు. విశ్వాస వీరుల జాబితా ఉంచారు. విశ్వాసంతో ముందుకు వెళ్ళినటువంటి అబ్రహాం గారికి విశ్వాసులకు తండ్రి అని పేరు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అలాంటి విశ్వాసమును గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి 2 విషయాల గురించి మనం ఈరోజు ప్రస్తావించుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనుక మనం చూసుకోగలిగితే చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి వచనంలో చూసుకోగలిగితే మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం, ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతులు వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అనువారి సహోదరుడైన వడ్లవాడు కాడా? ఇతని సోదరుని మనలందరూ మనతోనున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతుల నుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. హల్లెలూయా. ఈ వాక్య భాగం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత ప్రదేశానికి వచ్చారు, తన స్వదేశానికి వచ్చి ఉన్నారు. స్వదేశానికి వచ్చినప్పుడు సమాజ మందిరంలో బోధన ప్రారంభించినప్పుడు అక్కడ అనేకులు ఆయన బోధకి అభ్యంతరపడ్డారట. అభ్యంతరపడటం వలన అంటే అవిశ్వాసం చూపించారు. అభ్యంతరపడటము అంటే విశ్వాసాన్ని చూపించలేదు సరిగదా. వారి కుటుంబస్తుల గురించి మాట్లాడుతూ ఇతను మామూలు వ్యక్తే కదా అని చెప్పేసి ఎన్నో రకాలుగా అభ్యంతరాలు వెళ్ళిపుచ్చటం వలన, అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని అక్కడ ప్రకటించటం వలన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ చూడండి, కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతం ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయారు. అవిశ్వాసం చూసి దేవుడు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఈరోజు అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా మన జీవితాలు ఉన్నాయో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అక్కడ దేవుడే స్వయంగా అయినప్పటికీ కూడాను ఆయన అనేక అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు ఆయన దేవుడే మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఎటువంటి స్వస్థతలు చేయలేకపోయారట, ఏ అద్భుతాలు చేయలేకపోయారంట. కాబట్టి మనలో అవిశ్వాసం ఉంటే
దేవుడు కూడా మన జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు చేయలేడని ఈ వాక్య భాగం ద్వారా తెలియపరుస్తూ ఉంటే, మరొక వాక్య భాగంలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి అధ్యాయమే. అక్కడ ఒక శతాధిపతి ఉన్నారు. ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపోయారట. కొంతమంది అవిశ్వాసాలను చూసి దేవుడు ఆశ్చర్యపోయారు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యపడిపోయిన 2 సంఘటనలు ఇవన్నీ కూడా అనమాట. చూడండి, అక్కడేమో వారి అవిశ్వాసాన్ని చూసి ఏ అద్భుతాలు చేయలేకపోయారు. కానీ ఇక్కడైతే 7వ అధ్యాయము మనకి లూకాసు వార్తలో మొదటి నుంచి చూసుకోగలిగితే, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూముకు వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియే చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలన ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుణ్ణి నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడిని. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అని. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నటువంటి ఈ సంఘటన అనమాట. అక్కడేమో అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ విశ్వాసం. శతాధిపతి అతని యూదుడు కాదు, అయినప్పటికీ కూడాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని తనకున్నటువంటి దాసుడికి, అంటే ఎవరు తన దాసుని స్వస్థపరచడానికి, అతని పక్కనే ఉన్నటువంటి స్నేహితుడు, ఇంట్లో వ్యక్తి కూడా కాదు, దాసుని మీద జాలి పడుతున్నాడు అంటేనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను ఆయన రుచి చూశాడన్న విషయం మనకి అర్థం అవ్వాలి. ప్రేమను చూపిస్తున్నాడు దాసుడి మీద, అంటే పనివారి మీద కూడా ప్రేమ చూపించగలిగినటువంటి శతాధిపతి అక్కడ మనకు కనపడుతూ ఉన్నాడు. అతను ఏమంటూ ఉన్నాడు తెలుసా? అయ్యా యేసయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను పాత్రుడిని కాదు అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. తను ఎలాంటి వాడో, తన జీవితం ఏంటిదో దేవుని దగ్గర మనందరం కూడాను మన యొక్క విషయాలన్నింటినీ కూడాను ఒప్పుకోవాలి. ఇక్కడ చక్కగా ఆ విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ శతాధిపతి ఎంత చక్కగా అన్ని విషయాల్లో కూడాను ప్రభు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా, అంటే తన దాసుల మీద జాలి చూపే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. తనేంటో తను ఒప్పుకునే స్థితిలో తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకా ఆయన యొక్క విశ్వాసం, అంటే నువ్వు ఒక మాట చెబితే చాలు ఖచ్చితంగా జరిగిపోతుంది అని విశ్వాసంతో అడుగుతూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసాన్ని చూసి తన దగ్గర ఉన్న జనసమూహంతో శతాధిపతిని గురించి దేవుడు ఎంత చక్కగా మెచ్చుకుంటూ ఉన్నాడో చూడండి. ఇదిగో ఆయన యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను కూడా నీ అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడా, విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడా? ఏ స్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఇదిగో ఈ విధమైనటువంటి వాక్య భాగాలు ప్రతిదినము కూడాను దేవుని యొక్క మాటలను మనందరము కూడాను ప్రతిదినము చర్చించుకుందాము. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి. హల్లెలూయా, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.